నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. అక్రమాబాద్ మండలంలోని పలు గ్రామాల పరిధిలో అటవీ తగలబడుతుంది. ఇక దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. సుమారు 125 ఎకరాల్లో మంటలు వ్యాపించినట్లుగా సమాచారం. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్టుగా తెలుస్తుంది. అడవిలో ఒక్కసారిగా చెలరేగాయి మంటలు. 125 ఎకరాల్లో ఈ మంటలు వ్యాప్తి చెందినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, గుడ్ మార్నింగ్ మధు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతమైన అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల దోమలపేట ప్రాంతంలో సుమారు 5 హెక్టార్లలో విస్తీర్ణంలో గల అంటే దోమలపేట రేంజ్ పరిధిలో గల కొల్లంపేట, కొమ్మన్నపేట, పల్లెబైలు, నక్కర్లపేట ఈ చెంచులు నివసించే ఈ ప్రాంతాలలో మొత్తం సుమారు ఒక 120 నుంచి 150 ఎకరాల వరకు అక్కడ అగ్ని అంటే అంటుకున్నాయని చెప్పుకోవచ్చు. గత 5 సంవత్సరాలుగా ఫారెస్ట్ అధికారులకు అక్కడున్న చెంచులకు మధ్య తగాదాల కారణంగానే ఈ అడవి మొత్తం కూడా మంటలకు అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు నల్లమల ప్రాంతంలో నివసించకుండా ఉండేందుకు ఫారెస్ట్ రేంజ్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అక్కడ నుంచి ఈ మైదాన ప్రాంతాల్లోకి రావాలి, నల్లమల అటవీ ప్రాంతంలో నివసించకుండా ఉండేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు గత కొన్ని సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాము. ఆ నేపథ్యంలో ఈ ఫారెస్ట్ అధికారులు ఇక్కడ నల్లమలలో నివసిస్తున్న చెంచు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇద్దరి మధ్యలో ఘర్షణ గత 5 సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ నేపథ్యంలో కొందరు పడరాని ఎవరైతే ఉంటారో వాళ్ళంతా మద్యం సేవించి అక్కడ ఒక చిన్న సిగరెట్ ముట్టించుకోవడం, బీడి ముట్టించుకోవడం అనే నేపథ్యంలో ఇలాంటి వాటికి వాళ్ళు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మధు. రైట్, థ్యాంక్ యూ మధు.